యాక్షన్ అండ్ మైండ్ ఒకేసారి పెట్టడం అనే విషయం చాలా గొప్ప విషయం. మనం చేసుకున్న యోగా ఏం యోగా అమ్మా? హఠయోగా. దేంట్లో ఒక భాగం? వెరీ గుడ్. హఠయోగా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ రాజయోగము. హఠయోగాలో ఏముంటాయి అంశాలు? అష్టాంగ యోగా అంటే ఇది వేరమ్మా. ఈ దీంట్లో 6 ఉంటాయమ్మా. అష్టాంగ యోగా అంటే 8 కదా, ఇది హఠయోగా అంటే 6. ఏముంటాయి? అష్టాంగ యోగా చెప్పాలి. ఆగమ్మా, నేను ఆగమ్మా, నేను అడగలేదు కదా. ఒక నిమిషం ఆగి గుర్తించుకోవచ్చుగా. అష్టాంగ యోగా అనగానే యమ నియమ అంటే ఇది అష్టాంగ యోగా కాదు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? హఠ యోగా. హ అంటే చంద్రుడు, టా అంటే సూర్యుడు. ఇదంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అడుగుతాం మళ్ళా. కపాల్ భాతి, నేతి, ధోతి, బస్తి, త్రాటక, నౌలి. 6 items are the only physical activities. రాజయోగం అంటే ఏంటి? రాజయోగంలో ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయా? ఉండవు. వైజ్ఞానికంగా వైరాగ్యముగా ఒక మంచి శక్తి స్వరూపంలో మన బాడీని ఈ చెప్పింది కదా ఇందాక చక్రాలు అని చెప్పి వాటిని యాక్టివేట్ చేసుకుంటూ కుండలిక శక్తిని పైకి రేస్ చేయడం రాజయోగం. లాట్ ఆఫ్ ఉన్నాయి. కర్మయోగం ఉంది, రాజయోగం ఉంది, చాలా రకాల యోగాలు ఉన్నాయి. మనం దీంట్లో వెళ్ళాం. ఇప్పుడు